పాఠశాల, వేద పాఠశాల, ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల, ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల, ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం. సార్వత్రిక సంఘ అభివృద్ధి కోసం అందరికీ అందుబాటులో నిర్వహించబడుతున్న ఆదర్శ పాఠశాల. వినండి, వేద పాఠశాలలో పరలోక పాఠాలు. వేద పాఠశాల రేడియో శ్రోతలకు సుస్వాగతం. ఆదికాండము నుండి ప్రారంభమైన మన పరిశీలన 180 తరగతులుగా ఇప్పటికీ కొనసాగింది. ఈ పరిశీలన ప్రారంభం నుండి మీరు వింటూ ఉన్నట్టయితే ఎంతో నేర్చుకుని ఉంటారు, ఆత్మీయంగా ఎంతో ఎదిగి ఉంటారు. ప్రస్తుతం మన అధ్యయన వాక్య భాగము యోహాను సువార్త 13వ అధ్యాయం. యేసు ప్రభు తన పరిచర్యను మొట్టమొదటిగా ఒక గొప్ప సభతో ప్రారంభించారు. అదేవిధంగా తన 3 సంవత్సరాల పరిచర్య ముగింపులో మరొక సుదీర్ఘమైన సభను నిర్వహించారు. కొండమీద ప్రసంగం మొట్టమొదటి సభగా, మేడగది సంభాషణ చిట్టచివరి సభగా పిలువబడుతున్నాయి. క్రైస్తవ్యానికి హృదయమై ఉన్న విషయాలను యేసు ప్రభు ఈ చివరి ప్రసంగములో ప్రబోధించారు. మీరు ఒకరినొకరు ప్రేమించాలని క్రొత్త ఆజ్ఞను ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారని యేసుప్రభువారు చెప్పారు. యోహాను సువార్తలోని మొత్తం అధ్యాయాలన్నీ మనము ధ్యానించలేకపోతున్నాం. కానీ సువార్త అంతటిలోనున్న ముఖ్యోద్దేశాన్ని, కొన్ని ముఖ్య సందర్భాలను, సువార్త యొక్క అర్థాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ప్రాథమికంగా యేసు ఎవరు, ఈ సువార్తలో ఆయన ఏ విధంగా కనబడుతున్నారో, ఇక రెండవదిగా విశ్వాసమంటే ఏమిటి, మూడవది జీవితమంటే ఏమిటి అనే ప్రశ్నలకు ఈ సువార్తలోని 21 అధ్యాయాల నుండి సమాధానము పొందవలసి ఉన్నాం. యోహాను సువార్త అధ్యయనంపై మన ముఖ్యోద్దేశం ఇదే. యేసు ప్రభు యొక్క 3.5 సంవత్సరాల పరిచర్య ముగింపు సందర్భమై ఉన్న 12వ అధ్యాయములో యోహాను తరచుగా తన సమయం ఇంకనూ రాలేదని గొప్ప విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అయితే 12వ అధ్యాయం చివరలో యేసు ప్రభు ప్రార్థిస్తూ, నేనేమందును, తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. ఆయనను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చితిని. తండ్రి, నీ నామము మహిమపరచుమని చెప్పాను. అంతట నేను దానిని మహిమపరచితిని, మరలా మహిమపరతునని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. నిజముగా మన జీవితం ఏమై ఉండాలో మనము కనుగొనే విధంగా మనము మన జీవితాన్ని త్యాగం చేయాలి అనేది ఈ అధ్యాయములో ప్రభు యొక్క సందేశమై ఉంది. ఆయన బహిరంగ పరిచర్య 12వ అధ్యాయం చివరిలో ముగించబడింది. యోహాను సువార్త 13వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు యేసు ప్రభు మేడగదిలో తన శిష్యులకు సందేశమిస్తూ వారితో గడిపారు. 13వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు ఉన్న సంభాషణ కాదు. నిజానికి అధిక భాగం అక్కడ ప్రభు శిష్యులకు ఉపదేశం చేస్తూ ఉన్నారు. శిష్యులైతే మొదటి నుండి ఉన్నట్టి విధానములో ఆయనను ప్రశ్నలు అడుగుతూ వచ్చారు. ప్రభువా, నీవెక్కడికి వెళుతున్నావు? నేను రాలేనా? అక్కడికి రావడానికి మార్గమేమిటి? ఇత్యాది ప్రశ్నలు అడుగుతూ వచ్చారు. ప్రభువా, మాకు తండ్రిని కనుపరుచు, మాకంతే చాలని అంటూ వచ్చారు. మరి ఒక శిష్యుడు, ప్రభువా, నీ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇతర అవిశ్వాసులకు లేక ఈ లోకానికి కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనుపరుచుకోవడానికి
కారణమేమిటని అడిగాడు. మేడగది ప్రసంగములో యేసు ప్రభు ఈ ప్రశ్నలన్నిటికీ వారికి సమాధానమిచ్చారు. మత్తయి 5, 6, 7 అధ్యాయాల్లోని కొండపైన ప్రసంగముతో ప్రభు బహిరంగ పరిచర్య ప్రారంభించారు. ఇదే విధంగా మేడగది ప్రసంగముతో తన బహిరంగ పరిచర్య ముగించారు. మొదటి సభకు ఎంతమంది ఖచ్చితంగా హాజరయింది మనకు తెలియదుగాని విస్తారమైన జనసమూహాలే వచ్చి ఉండవచ్చు. అయితే వారందరిలో ప్రభు 12 మందిని ఎన్నుకొని కొండపైకి ఆహ్వానించి తన 3.5 సంవత్సరాల పరిచర్య కాలమంతా వారిని తనతో పాటు తన పరిచర్యలో గొప్పగా వాడుకున్నాడు. వారు 3.5 సంవత్సరాలు ఆయనతో పాటే ఉన్నారు. ఆయన అనేక మందితో మాట్లాడినప్పుడైనా, ఒక్కొక్కరితో మాట్లాడినప్పుడైనా వారు ఆయన బోధను వింటూ వచ్చారు. ఆ విధంగా ఆయన వారికెన్నో కార్యాలను కనుపరిచి తన బోధలను వినిపించాడు. వారికి తర్ఫీదునిచ్చాడు. వారిలో ఒకడు ఆయన అప్పగించి తప్పిపోయినప్పుడు ఆ మిగిలిన 11 మందిలోనే ఆయన తెలియపరిచిన సత్యాలు నిలిచి ఉన్నాయి. ఆ సందర్భంలో ప్రభు ఒక సత్యాన్ని తెలియజేసే చర్యను వారికి చూపించారు. ఆయన ఒక పల్లెములో నీళ్లు పోసి తన పై వస్త్రం తీసివేసి నడుముకు ఒక రుమాలు బిగించుకొని ఒక సేవకుని వలె శిష్యుల పాదాల కడగడం మొదలుపెట్టారు. అయితే 4-5 కడగడం అయ్యాక పేతురు వంతు వచ్చినప్పుడు, ప్రభువా, నా కాళ్ళు కడుగుతావా అంటూ అభ్యంతరపరచబోయాడు ప్రభువును. అవును, నేనెంతవరకు 5 కడిగాను, నీవు నీ తర్వాత వాళ్ళు కడిగించుకోవాలని ప్రభు అనలేదు. పేతురూ, నేను ఇప్పుడు చేసేది నీకర్థం కాదు, కాని తర్వాత తెలుసుకుంటావన్నారు. ఈ అందమైన వాక్యం జీవిత సమస్యలకు వర్తిస్తుంది. ఇప్పుడేమవుతుంది మనకర్థం కాదు, కాని తర్వాత తెలుసుకుంటాం. ప్రియులను పోగొట్టుకొని విషాద సందర్భాల్లో ఉన్నవారికి వాక్యం నిజంగా మంచి సమాధానం. నీవెప్పుడు నా కాళ్ళు కడక్కూడదని పేతురు అంటూ ఉండగా, నేను నీ కాళ్ళు కడక్కుంటే నీకు నాతో పాలు లేదు అన్నాడు ప్రభు. అయితే మొత్తం కడుగు అంటున్నాడు పేతురు. ఒకసారి స్నానము చేసినవాడు దారిలో పాదాలు మురికి చేసుకున్నా కాళ్ళు కడుక్కుంటే సరిపోతుందని మళ్ళీ ప్రభువారు చెప్పారు. ఈ మాటల్లో ప్రభు ఉద్దేశమేమిటంటే, ఒకసారి కొత్తగా జన్మించి మార్పు చెందినప్పుడు ఈ లోకములో జీవించవలసి ఉన్న ప్రకారం ఒకవేళ నీ కాళ్ళు మురికైనా, ఈ లోక మాలిన్యం అంటుకున్నా, మళ్ళీ మళ్ళీ కొత్త జన్మ పొందనక్కరలేదు, మళ్ళీ మళ్ళీ స్నానం చేయనక్కరలేదు, కాళ్ళు కడుక్కుంటే చాలు. పేతురు ప్రభువును అభ్యంతరపరిచినప్పటికీ ప్రభు ఏమీ అభ్యంతరపడలేదు. ప్రభు వారి కాళ్ళు కడగడం ముగించి, నేను మీకు చేసినది మీరు గ్రహించారా అని అడుగుతూ ఉన్నారు. ఆయన వారికి ఈ విధంగా తన ప్రేమ ఎంతటిదో, ఎంత గొప్పదో తెలియజేశారు. వారాయనకు సంబంధించిన విధంగా 3.5 సంవత్సరాల కాలములో ప్రభు వారిని సకల విధాల ప్రేమించారు. వారి ఎడల తన ప్రేమను వెల్లడించడానికి కాళ్ళు కడగడం ఒక విధానం మాత్రమే. మీరు నన్ను ప్రభు అని, యజమానుడని పిలుస్తున్నారు గదా, నేను మీ యజమానుడను, మీ ప్రభువును. అయితే మీ కాళ్ళు కడిగినట్టే మీరు ఒకరి కాళ్ళు ఒకరు కడుక్కోవాలి. నేను మిమ్మను ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఇట్టి ప్రేమ ద్వారానే మీరు నా శిష్యులని ఈ లోకం తెలుసుకుంటుంది అన్నారు. ఆ సహవాస బల్ల చుట్టూ కూర్చున్నవారు ఒకరివైపు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. ఈ అపోస్తలను గూర్చి బాగా తెలుసుకున్నట్టయితే ఒకరికి మరొకరికి ఎంతో వైవిధ్యం, తేడా కలిగిన వారని గుర్తించి ఉంటారు. అయితే వారందరిలో ఉన్న ఒక అంశం ఏమిటంటే, వారిలో ప్రతి ఒక్కరూ యేసు ప్రభువు చేత ప్రేమించబడుతూ యేసు ప్రభువును సేవిస్తూ ఉన్నారు, యేసు ప్రభువును వెంబడిస్తూ ఉన్నారు. కాని వారు ఒకరినొకరు ప్రేమించుకోవాలన్న తలంపు వారుకుందో లేదో మరి. వీరిలో ఒక్కరొక్కరిని గూర్చి
కొంత తెలుసుకుందాం. మొదటి వ్యక్తి మత్తయి. ఈ మత్తయి తన స్వంత ప్రజల నుండి పన్నులు వసూలు చేస్తూ, రోమా ప్రభుత్వ పక్షంగా పనిచేస్తూ తన పని ద్వారా మోసకరంగా జీవించాడు. 2 జెలోతి అనబడిన సీమోను. ఇతడు రోమా పరిపాలనను వ్యతిరేకించిన గెరిల్లా పోరాట ఉద్యమానికి చెందినవాడు. ప్రభు ప్రేమను గూర్చి వారికి చెబుతున్నప్పుడు సీమోను ఏమనుకున్నాడో, ఎవరిని ప్రేమించాలి? నేనా? అతనినా? అతను ప్రేమించడమా? అతని కాళ్ళు కడగడమా అని అనుకుంటూ ఉన్నాడు. ఈ విధంగా ఒక రోజున ఈ తీవ్రవాది ఒక సుంకరి కాళ్ళుగాని కడిగాడనుకోండి. అప్పుడు ఈ లోకం వారిని ప్రభు శిష్యులను నమ్ముతుంది. ఇంతగా వారు ఒకరినొకరు ప్రేమించుకోవాలని ప్రభు చెప్పారు. ఇక శిష్యుని యొక్క 3 లక్షణాలు ప్రభు యోహాను సువార్తలో తెలియజేశారు. ముఖ్యంగా 15వ అధ్యాయములో మనం చూస్తాం. 8వ వచనములో, మీరు నా వాక్యములో నిలిచి ఉంటే నా శిష్యులు అనబడతారు. గనుక క్రీస్తు శిష్యుడైన వాడు ఆయన వాక్యములో నిలిచి ఉండాలి. ఇక 2వది యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తాం. మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నట్టయితే లోకం మిమ్మల్ని నా శిష్యులను తెలుసుకుంటుంది. ఇక 3వది యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాం. మీరు ఫలించినప్పుడు నా శిష్యులని తెలియపరచబడతారు. యోహాను సువార్త ప్రకారం శిష్యరిక జీవితానికి ఈ 3 లక్షణాలు అత్యవసరం. ఈ సందర్భంగా ఈ సవాలులు మీ ముందుంచబడుతూ ఉన్నాయి. నీవు క్రీస్తు శిష్యుడవా? ఎడతెగక ఆయన వాక్యములో నిలిచి ఉంటున్నావా? దేవుని కృపలో ఫలభరితమైన శిష్యరిక జీవితాన్ని కలిగి ఉంటున్నావా? నీ సాటి విశ్వాసుల ఎడల ప్రభు బోధించిన ప్రేమను నీ వారి పట్ల చూపుతున్నావా? నీవు క్రైస్తవుడివై ఉన్నావా? అయితే నీవు క్రైస్తవుడవా అనే విషయాన్ని బైబిలు నీవు క్రీస్తు శిష్యుడవా అని ప్రశ్నిస్తుంది. ఈ విధంగా నీవు క్రీస్తు శిష్యుడవా అనే విషయాలకు నీవు అనుకూలమైన స్థిరమైన సమాధానాలు కలిగి ఉన్నట్టయితే క్రీస్తు శిష్యుని యొక్క ఈ 3 లక్షణాలపై ఆధారపడి నీవు క్రీస్తు శిష్యుడివి అనడానికి చాలినంత రుజువు నీ జీవితానికి ఉండాలంటే ఆయన వాక్యములో నిలిచి ఉండుట, ఇతరులను ప్రేమించుట, ఫలించుట అనేవి నీ జీవితములో కార్యసాధకం అవుచున్నాయో లేదో మిమ్మల్ని మీరు పరిశీలించుకోవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. క్రొత్త నిబంధన సంఘ ప్రారంభ చరిత్రలో విశ్వాసులు శ్రమపరచబడినప్పుడు, రోమాలోని విశ్వాసులకు హింసలు అమలు జరపబడుతున్నప్పుడు తిలకించడానికి పోగైన ఎందరో అవిశ్వాసులు విశ్వాసుల మధ్యనున్న క్రైస్తవ ప్రేమను, క్రైస్తవ ఐక్యతను చూచి ఆశ్చర్యపోయారు. ఒకరినొకరు విశ్వాసులు ప్రేమించుకొనిన విధానానికి అవిశ్వాసులు ఎంతగానో ప్రభావితులై తమ తమ స్థానాల నుండి క్రిందకు దిగువచ్చి ప్రభువును అంగీకరిస్తూ చంపబడుతున్న విశ్వాసులతో పాటు వారు కూడా చంపబడ్డారు. క్రైస్తవ ప్రేమ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఇతరులు ప్రభు ప్రేమకు ఆకర్షితులు కావడమే. ఇక ఈ మేడగది ప్రసంగము తన భూస్థాపన సందేశంగా శిష్యులకిస్తూ వచ్చారు. ఉదాహరణకు సాంకేతికంగా ఎంతగానో అభివృద్ధి చెందిన విధంగా ఈనాటి బోధకులైనవారు తాము మరణించక ముందు ఇచ్చిన సందేశాలు లేక సమాధి కార్యక్రమానికి సరిపడిన సందేశం ముందుగానే రికార్డు చేసి భద్రపరిచి ఆ ప్రసంగికుడు మరణించినప్పుడు వినిపిస్తే ఎంత గంభీరంగా ఉంటుందో కదా. ఆ బోధకునికి సువార్త ప్రకటనకై అట్టి సందర్భం ఒక అవకాశం కూడా అయ్యుండగలదు. ఈ విధంగా కొన్ని గంటల తర్వాత శిలువకు అప్పగించబడుతున్న ప్రభు 14వ అధ్యాయములో శిష్యులతో తన మరణాన్ని గూర్చిన విషయాలే మాట్లాడుతూ ఉన్నారు. మీ హృదయాలను కలవరపడనివ్వకండి. నేనుండు స్థలములో మీరును ఉండేటట్టు మీరు నేను కలిసి జీవించడానికి నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. గనుక మీ హృదయాలు కలవరపడనివ్వకండి అనన్నారు ప్రభు. వారి హృదయాలు కలవరపడడానికి కారణం ఇదొకటి కావచ్చు. ఇక 2వది, తరువాత మీ హృదయాలను కలవరపడనివ్వకండి, ఎందుకంటే నేను మిమ్మును అనాథలునుగా విడువను. పరిశుద్ధాత్మ అను ఒక దైవిక వ్యక్తిని
మీ కొరకు పంపిస్తాను. ఆయన మీతో ఎల్లవేళలా ఉంటాడు, మిమ్మును విడువడు. ఇక మూడో విషయం, మీ హృదయాలను కలవరపడనివ్వకండి. ఎందుకంటే దేవుని యందు విశ్వాసముంచినట్టే నాయందు విశ్వాసముంచండి. నేను మీకు శాంతిని అనుగ్రహిస్తున్నాను. ప్రభువుతో ఉండబోయే పరలోక స్థలాన్ని, మీతో ఉండబోయే పరిశుద్ధాత్మను నమ్మినట్టయితే, ఆయన వచ్చినప్పుడు ఆయనతో సంబంధము కలిగి ఉన్నట్టయితే మీకు శాంతి అనుగ్రహించబడుతుంది. ప్రభు శిష్యులైన వీరంతా ప్రభు నిమిత్తం ఘోరమైన మరణాలు పొందినవారై ఉన్నారు. యోహానును గూర్చిన సమాచారమేమిటంటే, సలసల కాగే నూనెలో యోహానును పడవేసినప్పుడు అతడు చావలేదు. ఎక్కడైతే అంత్యకాలపు ప్రత్యక్షతలు పొందాడో ఆ పత్మస్ ద్వీపానికి ఖైదీగా పంపబడ్డాడు. పత్మస్లోనే ప్రకటన గ్రంథ సంగతులను దర్శించాడు. మిగిలిన శిష్యులంతా కొందరు కత్తులతో పొడవబడ్డారు, క్రూర జంతువులచే చీల్చబడ్డారు, తలక్రిందులుగా ఏటవాలుగా కలపబడిన 2 సమాన కర్రలపై సిలువ వేయబడ్డారు. వారే విధంగా చనిపోయినప్పటికీ ఆ దశలోనే వారు శాంతిని కలిగి ఉన్నారు. కారణం, పరిశుద్ధాత్మను వ్యక్తి వారిలో ఉన్నాడు. ఎల్లవేళలా ప్రభు ఉండే స్థలములో తాము ఉంటామనే నమ్మిక వారు కలిగి ఉంటూ వచ్చారు. మేడగదిలో శిష్యులు యేసు ప్రభువును అడిగిన ప్రశ్నలు మనం గమనించాలి. పేతురు, ప్రభువా, నీవెక్కడికి వెళుతున్నావు అని అడిగినప్పుడు, ఇప్పుడు మీరు నా వెంట రాలేరు, కాని తర్వాత వస్తారు అన్నారు. ఎందుకు రాలేను ప్రభువా? నా ప్రాణము ఇవ్వవలసొచ్చినా సరే ఇస్తాను అన్నాడు. అప్పుడే ప్రభు వారికి విశ్వాసాన్ని, కలవరపడవద్దనే సందేశాన్నిచ్చాడు. వారు ప్రభుతో పాటు అదే సమయములో ఎందుచేతను వెళ్ళలేరో, ప్రభు తానెక్కడికి వెళుతున్నాడో ఆయా విషయాలన్నీ వారికి తెలియజేశారు. అంతలో అనుమానపు తోమ, ప్రభువా, నీవెళ్ళే చోటికి దారి ఎటు అన్నప్పుడు, మార్గము, సత్యము, జీవము నేనే అయ్యున్నానని యేసు ప్రభువారు గొప్ప సందేశాన్నిచ్చారు. ప్రయోగాత్మక వ్యక్తి అయిన ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని చూపించు అనినప్పుడు, తాను తండ్రి ఏకమై ఉన్నామనే గొప్ప సత్యాన్ని వారికి తెలియజేశాడు. నేను చేసే ప్రతి కార్యము, నేను చెప్పే ప్రతి మాట తండ్రి ద్వారా అనుగ్రహించబడినవై, తండ్రి నేను ఏకమై ఉన్నామనే సత్యాన్ని నా క్రియలు, నా మాటలు బయలుపరుస్తున్నాయి అన్నారు. ఈ విధంగా తండ్రి మాటలు, తండ్రి క్రియలు నా ద్వారా ఈ లోకములో ప్రత్యక్షపరచబడుతున్నాయి అని ప్రభు తెలియజేశారు. యోహాను సువార్తలో తండ్రి అను పదము 124 సార్లు, మేడగది ప్రసంగములో 48 సార్లు రాయబడ్డాయి. నేను తండ్రితో ఏకమై ఉన్నట్టు మీరు పరిశుద్ధాత్మలో ఏకమై ఉంటే తండ్రి క్రియలు, తండ్రి మాటలు మీ ద్వారా ఈ లోకములో జరిగించబడతాయి. నిజంగా ఇదెంతో గొప్ప విషయం. ఈ ప్రసంగము అయిన తర్వాత ప్రభు 15వ అధ్యాయములో మరొక ద్రాక్ష తోటలోనికి తీసుకువెళ్ళి ఒక తీగెను క్రిందికి లాగినప్పుడు తీగతో పాటుగా కొన్ని కొమ్మలు, పండ్లు వచ్చాయి. జీవాన్నిచ్చే సూత్రాన్ని ప్రభు వారికక్కడ తెలియజేశారు. నేను ద్రాక్షావళిని, మీరు తీగెలు. మీ ద్వారా దేవుని వాక్యము ప్రకటించబడినప్పుడు వ్యవసాయదారుడైన నా తండ్రి మీ ద్వారానైనా తన వాక్యాన్ని లోకములో ఫలింపచేస్తాడు. ఈ తీగలు ద్రాక్షవల్లితో కలిసి ఉన్నట్టు మీరు నాయందు నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు. మీరు ఫలిస్తూ ఉన్నప్పుడు ఇంకా ఇంకా ఫలించాలని మీలోని పనికిరాని తీగలను తండ్రి తీసి పారవేస్తాడు. అయితే నాలో నిలిచి ఉండక ఫలించకపోతూ ఉన్నట్టయితే అట్టివారు తీగవలె బయట పారవేయబడతారు, ఎండిపోతారు. ఇకప్పుడు అగ్నికే అప్పగించబడతారు అని ప్రభువారు చెప్పారు. ప్రభు మాటల ప్రకారం ఫలించడం అంటే మన ద్వారా ఆయన మాటలు ఈ లోకములో వినిపించబడాలి, ఆయన క్రియలు జరిగించబడాలి. ప్రభు శిష్యులు ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు కలిసి జీవించినప్పుడు ప్రభు వారిని తన వాక్యముతో సేవ కొరకు ఉత్తీర్ణులుగా చేశాడు. ఈ సందర్భంలోనే వారికి ఫలభరితమైన శిష్యరికానికి పిలుపునిచ్చాడు. ఫలింపని ప్రతి తీగె బయట పారవేయబడి కాల్చివేయబడును.
శిష్యుడైన ప్రతి ఒక్కడు 30, 60, 100 రెట్లుగా ఫలించాలి, లేదా శిష్యరికం నుండి తీసివేయబడడం జరుగుతుంది. ఎందుకు శిష్యుడు ఫలించాలి అనేదానికి ఇది మొదటి కారణం. రెండవ కారణం, శిష్యుడు క్రీస్తు శిష్యుడిగా తన జీవితాన్ని లోకానికి వెల్లడించాలి. భూమిపై జీవించిన వారందరిలో అతి ఫలప్రదమైన జీవితం అంటే ప్రభుదే. ప్రభు యొక్క జీవితం ప్రారంభం నుండి కూడా ఈ లోకాన్ని ప్రభావితం చేసేదై ఉంది. దేవుని కార్యాలు నెరవేర్చిన ఫలభరితమైన జీవితం అంటే యేసు ప్రభుదే. నీవు ప్రభు శిష్యుడివైతే ఆయన పని నీ ద్వారా జరగాలి. ఆయన బోధ నీ ద్వారా ఇతరులకు అందించబడాలి. క్రీస్తు శిష్యుని లక్షణాల్లో ఫలవంతమైన స్థితి ఒక లక్షణమై ఉంది. ఇక మూడవ లక్షణం, శిష్యులు ఫలించినప్పుడు తండ్రి మహిమపరచబడతాడు. 17వ అధ్యాయం 4వ వచనములో సిలువకు అప్పగించబడడానికి ముందు ప్రభు, నీవు నాకు అప్పగించిన పని ఈ భూమిపై నెరవేర్చి నిన్ను మహిమపరచాను అని ప్రభువారు తండ్రికి ప్రార్థించారు. శిష్యుని ధ్యేయం, శిష్యుని యొక్క అంతిమ లక్ష్యమేమిటంటే దేవుణ్ణి మహిమపరచి ఆయనను సంతోషపెట్టడం. అయితే ఫలించడం ద్వారానే దేవుడు మహిమ పొందుతాడు. మహిమ ద్వారానే దేవుడు సంతోషిస్తాడు. ఇక 4వ కారణం, మీ సంతోషము పరిపూర్ణం కావడానికి మీరు ఫలించాలి. పరిపూర్ణమైన సంతోషం అనేది ఆకాశము నుండి పెద్ద పెద్ద గడ్డలుగా, అండలుగా రాలిపడదు. లేక కొంతమంది పైకి వస్తుంది, కొంతమందికి రాకపోవడం అనేది కాదు. దేవుని వాక్యములో సంతోషానికి ఇవ్వబడిన అనేక కారణాల్లో ఒకటి ఫలప్రదమైన జీవితం. దేవుడు నిన్నొక పాత్రగా వాడుకొని నీ ద్వారా తన పని జరిగించి తన క్రియ జరిగిస్తున్నాడని తెలుసుకున్నప్పుడు అర్థములేని పనులతో అర్థములేని జీవితాన్ని నీవు జీవించడం లేదని తెలుసుకున్నప్పుడు గొప్ప సంతోషం నీకు కలుగుతుంది. దేవుడు మనకు చూపించి ఇచ్చిన స్వంత పని ద్వారా గొప్ప సంతోషం కలుగుతుంది. శిష్యుడు ఫలించడానికి 5వ కారణం, నేను మిమ్మను ఫలించడానికి ఏర్పరచుకున్నాను, ఫలించండి అని ప్రభు చెప్పారు. ఆయన వెంబడించడంలో వారు తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న సమర్పణలను బట్టి ప్రభు వారితో, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, నేను మిమ్మను ఏర్పాటు చేసుకున్నాను. మీరు ఫలించడానికి, మీ ఫలము నిలిచి ఉండడానికి నేను మిమ్మను ఏర్పరచుకున్నానని ప్రభువారు చెప్పారు. ఈ ఏర్పాటు చేసుకోవడం అనేది క్రైస్తవ సేవకు మాత్రం కాదుగాని ప్రభువులో ఫలించడానికి, ఫలం నిలిచి ఉండడానికి మిమ్మల్ని ఏర్పరచుకున్నానని ప్రభువారు యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనములో తెలియజేశారు. ఈ భాగములో తెలియచేయబడిన ఏర్పాటు ఒక వ్యూహాత్మకంగా ఒకచోట ఉంచబడడాన్ని తెలియజేస్తుంది. ఈ సత్యం మనల్ని ఎంతగానో ఉత్తేజపరుస్తుంది. ఒక వ్యాపారంలో గాని, వృత్తిలో గాని, లేక భార్యగానో తల్లిగానో ఎక్కడ ఏ విధంగా ఉంచబడినప్పటికీ ఫలించడానికి అనేది ఒక క్రైస్తవునికి దేవుడిచ్చిన ఒక గొప్ప ఆధిక్యత. శిష్యులు ఫలించడానికి గల 6వ కారణం, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగెలయున్న సామాన్య కారణాన్ని బట్టి మీరు ఫలించాలి. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, అలాగే మీరు లేకుండా నేను ఏమీ చేయలేనని ప్రభువారంటూ ఉన్నారు. ప్రియ సోదరుడా, సోదరి, మరి నీవు తీగల్లోని ఒక తీగగా నీవు జీవిస్తున్నావా? ప్రభు కొరకు ఫలిస్తున్నావా? అటువంటి ఫలభరితమైన జీవితాన్ని ప్రభు నీకు దయచేయునుగాక. దైవాశీస్సులు. ఆమేన్. ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం. ఈ పాఠాల ద్వారా మీరు పొందుచున్న ఆత్మీయ మేలులు, ఆశీర్వాదాలు మాకు తప్పక తెలియచేయండి. నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు, ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి. ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబిల్ గైడు మీకు పంపించగలం. మా చిరునామా: వేద పాఠశాల, రేడియో విశ్వవాణి, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా ఈమెయిల్ ఐడి telugu
vp@radio882.com.